అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కొంతమంది అన్న మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మీకు కనీసం డిపాజిట్లైనా వస్తాయా అనేసి అడుగుతాను. నేను వాళ్ళకి చెప్పబోయేది ఒకటే, నాకు డిపాజిట్లు రాకపోవచ్చేమో, మేబీ నాకు 100 ఓట్లు వచ్చినా, 5,000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా, ఎన్ని ఓట్లు వచ్చినా కూడా నాకు వచ్చే ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇరువైంది. ఎందుకని ఈ మాట అంటున్నా అంటే, నేను ఇతర పార్టీలాగా డబ్బు, మద్యం ఇలాంటివి కూడా నేను పంచలేదండి. నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళాలనే భావంతో నేను ముందుకు వచ్చాను. ప్రజలు కూడా నన్ను ఆదరించారు, నాకు ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానండి. మీ అందరికీ మీరు వేసినటువంటి ఓట్లకి నేను మీ అందరి తరపున నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలనే భావంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరగని చోట, సమస్యలు ఉన్న చోట, అన్యాయం జరిగిన చోట నేను ఖచ్చితంగా గొంతెత్తి ప్రశ్నిస్తా. మీ అందరి తరపున నేను పోరాడతా. మీ ఓటు విలువ, మీరు వేసినటువంటి ఓటు ఏదైతే ఉన్నదో, ₹10 డబ్బులు తీసుకోకుండా, మద్యానికి అమ్ముడుపోకుండా నాకు ఓటేశారు కదా, ఆ ఓటు ఎంత విలువైందంటే, అమ్ముడుపోయిన ఓటు మహా అంటే వాళ్ళకి ఎక్కువగా రావచ్చు, కానీ అవి అమ్ముడుపోయిన ఓట్లు, కొన్న ఓట్లు. కానీ మనకు వచ్చే ఓట్ బ్యాంక్ అనేది చాలా విలువైంది. ₹1 అమ్ముడుపోనటువంటి ఓటు మనకు వచ్చే ఓటు. ఆ ఓటు ఎంత నిజాయితీగా నాకు వేశారు మీరందరూ. ఎంత నిజాయితీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకోవాలనే భావంతో మీరున్నారు. మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. జై హింద్.